రాజ్మా కర్రీని రాజ్మా పప్పులాగా చేద్దామని చేశాను. కొంచెమే ఉంది కదా, అందుకనేసి సండే అలా ప్లాన్ చేశాను. దాన్ని అంతా ఉడకబెట్టి స్మాష్ చేసేసి అంతా మెత్తగా చేశాను. దాంట్లో ఉల్లిపాయలు, టమాటా అన్నీ ఏమేమి వేస్తారో అన్నీ వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని మీగడ వేసి, ఈ మధ్య తెలుగు ఛానల్స్లో చాలామంది కూరలు మీగడ వేసి నూనె బదులు నెయ్యి బదులు మీగడతో చేస్తున్నారు. అదేంటో వెరైటీగా కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు జనాలు. సో నేను దీంట్లో వేద్దాంలేనా అంటే, ఆ వీడియోలు చూడటం వల్ల దీంట్లో కొంచెం వేద్దాము, ఏముంది లేని ఆయిల్ బదులు కొంచెం అట్లా వేసాను ట్రై చేద్దామని. టేస్ట్ బాగానే ఉంది, నాట్ బ్యాడ్. బట్ నేనేం చేశానంటే కారం వేయకుండా ఉట్టి రాజ్మా మసాలా వేసాను. ఆ రాజ్మా మసాలాలో మసాలా తప్ప ఏముందో తెలియదు, ఆ ఫ్లేవరే లేదు అసలు. దాన్ని ఇంకా మొత్తం పడేయాలి. ఆ మసాలా వల్ల అంతా కర్రీ పాడైపోయిందండి. నేను ఎంత బాగా చేస్తానో ఎప్పుడు కూడా, కానీ అన్ని రకాలు పట్టడం వల్ల ఎంతో కొంత టేస్ట్ వచ్చింది. ఇంకా ఆఖరికి ఏం చేశానంటే, ఇక్కడ కర్బూజా సీడ్స్ పన్నీర్ కర్రీలో గ్రేవీ కోసం వేస్తుంటారు కదా, కర్బూజా సీడ్స్ ఉన్నాయి, దాన్ని మిక్సీకి వేసేసి ఆ పౌడర్ కలిపిన. అప్పటికీ నాకు సూపర్ టేస్ట్ ఏం రాలేదు. నేను ఎంత ట్రై చేసినా కానీ ఆ మసాలా వల్ల కూర అంతా పాడైపోయింది. నేను ఇదివరకు మసాలా ఇంట్లోనే చేసుకునేదాన్ని. ఎప్పుడో పాత వ్లాగ్లో మా పాప ఛానల్ ఉన్నప్పుడు చేశాను. మళ్ళీ ఇంక అనుకున్నాను అదే చేయాలి అని. ఇంకెప్పుడు అన్నం వారుస్తాను నేను, కంపల్సరీ అన్నం వారుస్తాను. మా పిల్లలు ఎట్లా ఉన్నా మసాలా టేస్ట్ వస్తే చాలు తినేస్తారు. అడిగాను, బాగానే ఉంది, నువ్వు ఎట్లా ఉంది టేస్ట్, కొంచెం కుదరలేదు అంటే, నువ్వు మూంగ్ దాల్ పప్పు చేస్తావు కదా ఆ టేస్ట్ ఉందని. అంటే అది పెరుగు మీద మీగడ కదా, అది వేసాను, సేమ్ ఆ టేస్ట్ వచ్చిందన్నారు. కాకపోతే దాంట్లో నుండి మసాలా కాకుండా ఏం ఫ్లేవరో ఉంది, అసలు ఫ్లేవర్ కూడా లేదు, ఏదో గ్రేవీ కోసం వేసుకున్నట్టు ఉందనమాట. నేను వండడం, టేబుల్ మీద పెట్టడం అంతే. అయిన తర్వాత పిలుస్తాను, మా పిల్లలు వచ్చి తినేస్తారు, వాళ్ళకి వాళ్ళే వడ్డించుకుంటారు. రాత్రి అయితే అందరం కూర్చొని తింటాము. రాత్రి కూడా ఏమవుతుందంటే ఒక్కోసారి మా ఆయన తొందరగా తినేస్తారు. సో ఆ రోజు చూడండి, ఆదివారం పొద్దున చపాతి బాగా తిన్నందుకు మా ఆయన అసలు ఇంకా రాత్రి 6 గంటలకు తిన్నాడు. అదే కూర అట్లే పెట్టాను మధ్యాహ్నం. మళ్ళీ గిన్నెలు తోముదామని మధ్యాహ్నం వెళ్ళి చూసా, పొద్దున్న వెళ్ళి చూసా, తోమడం కుదరలా. ఫైనల్లీ రాత్రి గిన్నెలు తోముకున్నా నేను. ఇంకా ఇంత పప్పే చూడండి, పొద్దున చపాతి, ఆలు కూర, ఇంత పప్పు, ఈ అన్నం. ఇంకా మళ్ళీ పొయ్యి వెలిగించా దీనికోసం. సండే మా ఇంట్లో గ్యారంటీ ఉండదు రాత్రి డిన్నర్ చేస్తారని, అందుకే భయంగా కొద్దిగా చేస్తా. ఆ పప్పు కూడా కొంచెం మిగిలింది. నేను కూడా 6ంటికి తిన్నానండి, మా ఆయనే కాదు. ఎందుకంటే ఇంకా నేను టీ తాగేసి, పక్కింట్లో అబ్బాయి ఇడ్లీలు ఇచ్చినందుకు దానికి ఆల్టర్నేట్గా ఇవి ఇచ్చాడనమాట. సో టీ తాగా, పొద్దున్న టీ మిగిలితే సాయంత్రం తాగాను. మా ఆయన ఇంకా కూరగాయలకి వెళ్ళేసి వచ్చాక ఆయన డైరెక్ట్ అన్నం తిన్నారు. నేను కూడా ఇంకా కూరగాయలకి వెళ్ళొచ్చి అన్నం తిన్నా. పిల్లలైతే అసలు రాత్రి ఏం తినలే.